हाय स्टूडेंट्स, वेलकम टू दिशा हिंदी क्लासेस। आज हम इस वीडियो में हस्तकला नैपुण्यम नामक पाठ तेलुगु जो सेकंड लैंग्वेज है उसे हम हिंदी में पढ़ेंगे। हस्तकला नैपुण्यम, हस्तकला यानी जो हाथों से बनाए जाते हैं या औजारों से बनाए जाते हैं उस कला को कहते हैं हस्तकला। నైపుణ్యం यानी నిపుణత। ఈ పాఠం యొక్క కవి రచయిత పరాంకుశం దామోదర స్వామి। ఇక్కడ చదవండి, ఆలోచించండి, చూడండి। మేఘన ఇలా అంటుంది, సంభాషణ యానే సంవాద్। రక్షిత, మీ ఇంటి అలంకరణ చాలా బాగుంది। वह कहती है रक्षिता, तुम्हारा घर का जो सुंदरता सजावट है बहुत ही अच्छा है। रक्षिता, ధన్యవాదాలు, అదంతా కళాకారుల ఘనత। रक्षिता कहती है धन्यवाद, यह सब हस्तकला जो कलाकार होते हैं उनका ही बड़प्पन है, ऐसा रक्षिता कहती है। तब మేఘన कहती है మీ ఇంటి అలంకరణ బాగుంది అంటే కళాకారుల ఘనత అంటావు ఏమిటి? अगर तुम्हारा घर अच्छा है तो ये सब कलाकारों का ही बड़प्पन है, ऐसा क्यों कह रही हो? तब रक्षिता कहती है కాదా మరి, ఈ ఇల్లు ఇంత అందంగా ఉండటానికి కారణం నిర్మల్, లేపాక్షి, కొండపల్లి, ఏటికొప్పాక, పెంబర్తి మొదలగు ప్రాంతాలలో కళాకారుల చేతుల్లో మలచబడిన వివిధ రకాల కళాఖండాల వల్లనే కదా। तब रक्षिता कहती है ये सारे कलाकार जो गुड़िया होती है, तरह तरह के वस्तुएं, सजावट के वस्तुएं बनाते हैं, वह कहाँ कहाँ बनता है? निर्मल, लेपाक्षी, कोंडापल्ली, एटिकोप्पा, पेंबती ऐसे प्रांतों में यह बनाए जाते हैं, इसीलिए सारा बड़प्पन उन्हीं को दिया जाता है। सारी మేఘన నిజమే, దానికి తోడు మీ కళాభిరుచి కూడా మీ ఇంటి అందానికి కారణం। इसीलिए तुम्हारा घर भी इसीलिए बहुत ही सुंदर लग रहा है, इस तरह మేఘన कहती है। పాఠం ఉద్దేశం, మానవుడు తన జీవితంలో కోరుకునేది ఆనందం। हर एक इंसान क्या चाहता है? अपने जीवन में खुशी चाहता है। ఆ ఆనందం పొందే మార్గాలు ఎన్నో ఉన్నా వాటిలో మానవుని మెదడుచే యానే ఆలోచనచే సృష్టించబడిన కళకు ప్రత్యేక స్థానం ఉన్నది। खुशी पाने के लिए बहुत सारे मार्ग है, परंतु वह जो सोचता है उसे वह कला के मतलब उसे ही वह तैयार करते, तभी उस कला को हम प्रत्येक स्थान दिया जाता है हमारे जीवन में। ఎన్నో అపురూపమైన వస్తువులను తన మస్తిష్కంలో ఆవిష్కరించి వాటికి రూపాన్నిచ్చి తన హస్తకళా నైపుణ్యంతో మనల్ని అబ్బురపరచడం చూస్తున్నాం। ఎన్నో అపురూపమైన వస్తువులను यानी जैसे मूर्ति होती है, छोटे छोटे वस्तुएं होती है, सजावट के चीज़ें होती है, सारे हाथों से बनाए जाते हैं या तो औजारों से बनाए जाते। इसे हम घरों में सजावट के लिए रखते हैं, उसी तरह हमारा घर भी सुंदर लगता है। सो ये सारे लोगों को खुश करते हैं ये सारे कलाकार। ఇలా తమ హస్తకళా నైపుణ్యంతో ప్రపంచాన్ని తమ వైపుకు తిప్పుకున్న పెంబర్తి కళాకారుల నైపుణ్యాన్ని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం। जहाँ ये सारे कलाकारों के बारे में कहाँ के है ये पेंबर्ती कलाकारुल नैपुण्य, उनकी निपुणता को इस पाठ के द्वारा పహచాన్ करवाना ही इस पाठ का उद्देश्य है। ఇత్తడి లోహంతో వీరు తయారు చేసే వివిధ రకాల అందమైన వస్తువుల గురించి తెలుసుకుందాం। ये लोहे के साथ और तांबे से भी ये मूर्तियों को बनाए जाते हैं, इसी के बारे में इस पाठ के दौरान हम जानेंगे। రచయిత పరాంకుశం దామోదర స్వామి గారు ప్రస్తుత హన్మకొండ జిల్లా షాయంపేట గ్రామంలో జన్మించారు। 1963 నుండి 1987 మార్చి దాకా ఆంధ్రజ్యోతి దినపత్రిక న్యూస్ బ్యూరోలో వివిధ స్థాయిల్లో 1987 నుండి 91 వరకు ఆంధ్రప్రభ పత్రికలు పనిచేశారు। ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న కాలంలో రాజధాని లేఖ శీర్షికను నిర్వహించి వందలాది వ్యాసాలు రాశారు। ఈయన వ్యాసాలను లభ్యమైన వాటిని ఈ నేల ఈ గాలి వ్యాస సంపుటిగా ప్రచురించారు। జాతీయ సమైక్యత సహోదరత్వానికి దోహదం చేసే జర్నలిస్టుకు ఇచ్చే అవార్డును 1985లో యునైటెడ్ హిందూ ముస్లిం ఫ్రంట్ ఈయనకు ప్రదానం చేసి సత్కరించింది।
అది పెంబర్తి గ్రామం. లోహాలలో హస్తకళా నైపుణ్యం చూపి అపురూపమైన అపూర్వమైన కళాఖండాలను సృష్టిస్తున్న కేంద్రం అది. यहाँ पर किसके बारे में बताया गया? पेम्बर्ती ग्रामम यानी पेम्बर्ती के गांव के बारे में बताया गया है। वहाँ पर हस्तकला निपुणता को यहाँ पे चित्र में देखिए कितने सुंदरता से वह चित्र बना रहे हैं तांबे पर। इस कलाखंडों के बारे में, इस गांव के बारे में यहाँ इस पाठ में समझाया गया है। పెంబర్తి గ్రామం వరంగల్ జిల్లాలో జనగామ తాలూకా కేంద్రానికి సమీపంలో ఉన్నది. పెంబర్తి कहाँ पर है? वरंगल डिस्ट्रिक्ट जनगामा तालुका उसके नज़दीक में है. హైదరాబాద్ నగరానికి 60 మైళ్ళ దూరంలో ఉన్నది. హైదరాబాద్ से वह कितने किलोमीटर दूर है? 60. ఇత్తడి రేకులపై నగిషి పురాణ చారిత్రక గాథల చిత్రాలు, నృత్య భంగిమలు, సుందరంగా పూలు లతలు చెక్కి ఇత్తడికి బంగారం లాంటి విలువ కలిగిస్తారు అక్కడి కళా నిపుణులు. ఏ హస్తకళా निपुण होते हैं जो कहाँ किस पर अपने प्रतियोगिता बताते हैं, अपनी कला को बताते हैं. नगिशी इत्तड़ी रेकुलपై तांबे के टीनों पे क्या कहते हैं? ये नगिशी पुराना यानी पुराने मतलब जैसे कि चारित्रक गाथल चित्रालु यानी जैसे कि रामायण हो, स्वस्तिक हो, महाभारत हो, ऐसे सारे चित्रों को, मूर्तियों के चित्रों को, फूलों के चित्रों को, जैसे कि पौधों के सारे इन हाथों से वह उन प्लेटों पर बनाए जाते हैं. పెంబర్తి గ్రామంలో ప్రస్తుతం ఈ కళా నిపుణుల కుటుంబాలు 25 వరకు ఉన్నాయి. कितने फैमिलीज है? 25 तक. वहाँ पर उस गांव में 25 फैमिलीज है. ఇత్తడి బోళ్ళు పాత్రలు సిద్ధం చేసే కుటుంబాలు 25 ఉన్నాయి. मतलब ये बर्तन भी बनाते हैं. कैसे? तांबे से. वहाँ पर 25 ఫ్యామిలీస్ है. వీరంతా విశ్వ బ్రాహ్మణులు. గతంలో వీరి కుటుంబాలు 500 వరకు ఉండేవి. इन्हें क्या कहते हैं? विश्व ब्राह्मणुलु कहते हैं. पहले ज़माने में इनके फैमिलीज कितने 500 तक थे, परंतु अब क्या हो गए? 25 तक ही सीमित हो गए. కాకతీయ రుద్రమాదేవి కాలంలో వీరి పూర్వీకులు శిల్పులు. काकतीय रुद्रमादेवी के समय मतलब उनके राज्य के समय इनके सारे ये लोग क्या थे? शिल्पी थे. కాకతీయ శిల్పకళా రీతికి భాగస్వాములు. సామ్రాజ్యం క్షీణించడంతో శిల్పకళకు అవసాన దశ వచ్చింది. అవసాన యాని యహ సికుడితే जा रहा है. జీవనోపాధి కోసం బంగారం వెండితో ఆభరణాలు చేయడం ప్రారంభించారు. जीने के लिए उन्होंने क्या किया? सोने से और चांदी से ఆభూషణం को बनाना शुरू कर दिया. రాళ్లతో చైతన్యం కలిగించిన ఆ చేతులు సున్నితమైన బంగారం వెండిపై నగిషీలు చెక్కడం విడ్డూరమే అయినా వారికి కళా హృదయం అని చెప్పక చెబుతున్నది. पहले ये पत्थरों पे बनाते थे मूर्तियों को, कला अपनी कला को प्रस्तुत करते थे, परंतु आज ये लोग कहाँ पर बना रहे हैं? सोने पे और चांदी पे अपनी कला को दिखा रहे हैं. పెంబర్తి గ్రామంలో ఏకాంబరేశ్వరి ఆలయం ఒకటి ఉంది. उन्होंने जो मंदिर बनाया था ఏకాంబరేశ్వరి, वहाँ पर इनकी ही द्वारा बनाए गए మూర్తియాँ हैं. ఈ కళా నైపుణ్యం తరతరాలుగా వంశపారంపర్యంగా సంక్రమించింది. వారి రక్తంలో కళా సంపద, భావన, శబలత, సాంకేతిక విజ్ఞత విమిడిపోయాయి. కళాఖండాలను సృష్టించడం వారి నిత్య నైపుణ్యతకం. అది వారి జీవనం. कला नैपुण्यम तरतराल यानी उनके दादा परदादा सभी लोग इस तरह करते हुए आज तक भी ये जिंदा है. इस कला को जिंदा रख रहे हैं. इस कला संपदा भावना शबलत में अपनी भावात्मक अपने भावों को व्यक्त करते थे ये लोग. किस द्वारा? इन मूर्तियों द्वारा. बस ये जीवन में यही इसी को करते हुए अपने जीवन को निभा रहे हैं. రాళ్ళపై ఉప్పెద్దుగా మానవ జంతు స్వరూపాలు, పువ్వులు, కాయలు, తీగలు చెక్కినట్టే ఇత్తడి రేకుపై చెక్కుతారు. जिस तरह पत्थरों पर ये बनाते थे जानवरों के चित्र और फूलों के चित्र, उसी तरह यह तांबे पर बनाना शुरू कर दिए. వారి కళా రీతిలో కాకతీయ లేపాక్షి శిల్పశైలి వ్యక్తం అవుతుంది. इस तरह इन्होंने बहुत ही फेमस काकतीय रीतिलो कला रीतिलो काकतीय लेपाक्षी शिल्प शैली मतलब उस ज़माने में किस तरह मूर्तियों को बनाते थे उसी तरह ये लोग भी बना रहे हैं. దేశ పరివ్యాప్తంగా ఎక్కడ శిల్పాలయాలు ఉన్నా, ఏ సంప్రదాయం ఉన్నా దాన్ని ఆకలింపు చేసుకుని ఇత్తడిపై మలచడం వారి ప్రతిభ. హర్ मतलब कौन से भी देश में हो, कुछ भी हो, जैसे ये भी एक सुंदर दृश्य को देखते हैं तो उसको शिल्पों की तरह ये जान दे देते हैं और उस पर वो काम करना शुरू करते हैं और अपनी कला को बताते हैं.
బిందెలు, గంగాలాలు, కొప్పెరలు, చెంబులు మొదలైన వస్తువులపై దశావతారాలు, నవగ్రహాలు, గీతోపదేశాలు, రామరావణ యుద్ధాలు, సముద్ర మథనాలు, కృష్ణలీలలు, గోపిక పరివేష్టితుడై గోపాలుడు, లేపాక్షి హంసలు, కాకతీయ నందులు, అమరావతి ఏనుగులు, ఎన్నో మరి ఇంకెన్నో వారి ప్రతిభలో చోటు చేసుకున్నాయి. బిందెలు యానే ఘడే, గంగాలం यानी जो हम बकेट की तरह गोल होता है, कोप्पेरलू, चेंबुलू, लोटे, ये सारे उन पर क्या क्या इन्होंने बनाए हैं चित्र। दशावतार, विष्णु के दशावतार, नवग्रहों के गीतोपदेश, जब कृष्ण भगवान अर्जुन को गीतोपदेश करते हैं, वह भी राम रावण युद्धालु यानी युद्ध, राम और रावण के युद्ध को, समुद्र मंथन जब करते हैं श्री कृष्ण पूरे भगवान करते हैं, देवताएं करते हैं, कृष्ण लीललु और गोपिका परिवेष्टितुडैन गोपालुడు, कृष्ण भगवान के सारे शिल्पों को अपने कला को बताते हुए यहाँ पर तांबे पर अपनी कला को ये बताते थे। इक विद्युत दीपालु अलंकरणలు, विद्युत दीपालु यानी जो हम लाइट प्रयोग करते हैं, पुराने ज़माने में कंदिल होता था, उस पर भी यह अपनी कला को बताया। గోళాకారంగా, స్తూపాకారంగా, గంటాకారంగా, బెడ్ ల్యాంపులు, నెమలి ఆకారంలో ల్యాంపులు చేయడంలో వీరి పనితనం చెప్పుకోదగింది। बेड लैंप आपको पता ही है, जो हम बेडरूम में रखते हैं, उन पर भी इन्होंने अपने कला को बताया है। తెలంగాణ ప్రాంతంలోని పలు దేవాలయాల్లోనూ, కోస్తా జిల్లాలో కొన్ని దేవాలయాలు వీరి కళా సంపద చోటు చేసుకున్నాయి। जैसे तेलंगाना में मंदिरों में भी इनकी कला को हम देख सकते हैं। जैसे तुलजापुर में तुलजा भवानी, वहाँ पर भी पत्थरों पर इन्होंने अपनी सुंदर चित्र निपुणता को बताया है। जैसे उनके मूर्ति माता की और दीवारों पर पत्थरों पर सुंदर सुंदर चित्रों को इन्होंने बनाया है। कुतुबशाही, असफजाही, निज़ाम नवाब के ज़माने में भी जागीरदार और जो धनिक होते हैं पेंबर्ती कलाकारों, जब बहुत ही फैल गए थे, क्योंकि जब बहुत काम था उन्हें, और सोना चांदी सोने चांदी के पानदान बनाना, नागरदान बनाना, हुक्का बनाना, पनीर बुडलू, जैसे पनीर हम दावतों में पनीर छिनकते हैं उसे उस तरह के बनाना, ऐसे बहुत सारे उन्होंने बनाए हैं। वारी स्त्री जनानी के आभरणालु చేయడం వీరి సొత్తే, मतलब वहाँ के औरतों के लिए, स्त्रियों के लिए भी आभूषण बनाना इनका ही काम रहा करता था। ఒక దశలో పెంబర్తి గ్రామాన్ని చాందినీ ఘర్ అని నవాబులు ప్రీతితో పిలిచేవారు। पहले पेंबर्ती ग्राम के जो वासी होते थे उन्हें क्या कहकर बुलाया जाता था? चांदनी घर। నవాబుల కాలం తర్వాత బంగారు వెండితో పనులు చేయడం ఆగిపోయింది। उनके बाद में सोने चांदी से काम करना रुक गया था। క్రమేణా ఇత్తడిపై తమ పనితనాన్ని చూపడం ప్రారంభించారు। उसके बाद ये लोग तांबे पर अपना कला बताना शुरू कर दिया। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి కళా నైపుణ్యానికి మెచ్చి 1956లో పెంబర్తిలో విశ్వకర్మ బ్రాస్, కాపర్, సిల్వర్స్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ सोसाइटी అని నెలకొల్పి ప్రోత్సహించింది। इनके लिए एक सोसाइटी बनाया गया है। कब? 1956 में। ప్రస్తుతం కళాకారులందరూ తమ వస్తువులను సహకార సంఘం ద్వారానే విడుదల చేస్తుంటారు। इसी दौरान यही सोसाइटी के दौरान ही ये सारे कलाकार अपनी निपुणता को मूर्ति बनाकर अपने चीज़ों को बेचा करते हैं। దేశంలో ఎన్నో కళా ప్రదర్శనల్లోనే కాక విదేశాలలో జరిగిన ప్రదర్శనల్లో పెంబర్తి కళాఖండాలు చోటు చేసుకున్నాయి। ఎక్స్పో 70, ఏషియన్ 1972, క్రాఫ్ట్ ఇండియా 1974 మొదలైన అంతర్జాతీయ హస్తకళా ప్రదర్శనలో పాల్గొన్నారు। ये सारे कलाकार बहुत सारे अपने यहीं पर ही नहीं दूसरे परदेशों में भी, मतलब परदेश में भी इन्होंने भाग लेना शुरू कर दिया। ప్రముఖులను సన్మానించినప్పుడు, బహుమతులు ఇచ్చినప్పుడు వాడుతున్న షీల్డులను ఇక్కడే తయారు చేయించడం आया संस्थలకు मामूल అయిపోయింది। जैसे हम जीतते हैं, कोई मैचेस में जीतते हैं, कप्स दिया जाते हैं, उस पर भी चित्रकला, मतलब उस पर भी डिज़ाइंस बनाए जाते हैं। तो इन्हीं का ही वह देन है। వీరికి కావలసిన ఇత్తడి రేకులు कलकत्ताలోని కాపర్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది। इन्हें जो तांबे की आवश्यकता होती है कलकत्ता से मंगवाया जाता है। ఇది చాలా మేలు రకమైనది। उसमें 70% तांबा होता है और 28% యశదము మిశ్రమంతో ఇత్తడిలో మేలు రకం వస్తుంది। मतलब ये మిక్సింగ్ होता है। బంగారు అనే వస్తుంది, చక్కగా సాగుతుంది, నగిషీకి అనుకూలంగా ఉంటుంది। ये जैसे सोने की तरह ही
दिखाई पड़ता है। नगशी चक्कड़म विधानम अदొక శాస్త్రం, मतलब वो भी एक सब्जेक्ट की तरह ही देखते हैं। అది వారికి ఉగ్గుపాలతో అబ్బిన విద్య, ఉగ్గుపాలతో यानी बचपन से ही उन्होंने यह सीखा है। చెక్కడానికి 100 రకాల ఉలులు మేకులు వాడుతారు, పనిముట్లను వారే సిద్ధం చేసుకుంటారు, ఆ తీరువి మరెక్కడా లభించవు। जो भी ये औजारों को उपयोग करते हैं ये खुद अपने आप ही बनाते हैं। ఆ కళాకారులతో ముచ్చటిస్తున్నప్పుడు ఆ కళ పట్ల వారికున్న అభినివేశం వ్యక్తమవుతుంది। నైపుణ్యానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకోవాలన్న ఉబలాటం కనిపిస్తుంది। इनसे जब भी हम बात करते हैं तो कि हमें भी ऐसा लगता है कि हम इनकी तरह निपुणता मतलब शिल्पी कला बन जाए, इस तरह हमें लगता है। अपने कला के प्रति ये कितने इच्छुक होते हैं, इनसे बात जब भी हम बात करते हैं हमें पता चलता है। మేము కేవలం అన్నం మీద ఆధారపడే జీవులం కాదు, కళ కోసం కూడా జీవిస్తాం। हमें खाना ही नहीं, हमें हमारी कला को जीवित रखना है, इसलिए हम जीवित हैं, इस तरह वे कहते हैं। మా పనితం చూడటానికి బంగారం వెండి లభించని కాలం వచ్చింది, అందువల్ల ఇత్తడిపై చూపుతున్నాము। अभी इस ज़माने में सोने चांदी पे काम करना कम हो गया, इसीलिए हम तांबे पर काम कर रहे हैं। అది కూడా కరువు అయ్యే కాలం వస్తే मल्ला राले शरण्यम। फिर भी अगर बाद में भी तांबा ना मिले तो हम पत्थर पे हमारी कला को प्रदर्शित करेंगे, इस तरह वे कहते हैं। अक्कड़ी అని श्री ఐలాచారి అన్నారు। ఐలాచారి जो कलाकार है उनका नाम क्या था, ఐలాచారి। ఆ మాటలలో హృదయం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది, ధైర్యం ఉంది। उनके बातों में ऐसा लगता है कि उन्हें बहुत कुछ आत्मविश्वास है और उनके अंदर बहुत ही धैर्य है। ఇది ఉద్యోగాలు దొరకని కాలం, इस ज़माने में नौकरी नहीं मिल रहा है, पै చదువులు చదివినా లాభం లేదు। हम बड़े बड़े पढ़ाई पढ़ने पर भी हमें कोई उससे लाभ नहीं है। మా కులవృత్తి మాకు ఉంది, मतलब కులవృత్తి यानी जो వంశ పారంపర్యం से आता है उसे కులవృత్తి कहते हैं। దానిని వదులుకొని ఇంకొక దానికి అర్రులు చాచటం असंदर्भम। इसलिए हम अपनी जो दादा परदादा से जो काम आ रहा है उसी को हम करना चाहते हैं। నా కులవృత్తికి మెరుగులు దిద్దుతాను, मैं जो काम कर रहा हूँ उसमें सुधार लाऊंगा, सुधार लाकर और मैं बहुत कुछ आगे बढ़ूंगा అని మెట్రికులేషన్ చదివిన 18 సంవత్సరాల వెంకటేశ్వర్లు అన్నాడు। जो 10th SSC पास किया उनका नाम क्या था, వెంకటేశ్వర్లు, इस तरह वो कहता है। ఆ మాటలలో పట్టుదల కనిపించింది, స్థైర్యం కనిపించింది। అది వారి కులవృత్తి, అది వారి హస్తకళ, అది వారి గృహ పరిశ్రమ। उनके बातों में ऐसा लगता है कि उनके बातों में जैसे हिम्मत है, मतलब उनके अपने काम के प्रति बहुत ही अभिमान है और वह हस्तकला नैपुण्य में निपुण है, इस तरह उनका वो घरेलू उद्योग है, इस तरह उनके बातों में हमें पता चलता है। तो बच्चों मैं आशा करती हूँ कि आपको यह पाठ समझ में आया हो तो मेरे वीडियो को लाइक कीजिएगा और अपने मित्रों को शेयर कीजिएगा। धन्यवाद, थैंक यू।